మన కమిటీ తరఫున మన చైర్మన్ తరఫున కొత్త సిరీస్ చేపించినాము. ఆ సిరీస్ చూడడానికి చాలామంది జనం ముఖ్యంగా వచ్చారు. ముఖ్యమైన కారణం అది తెలుపుతున్నాను. అలాగే వచ్చే సంవత్సరం ఇప్పుడు 2 అడుగులు అయినాము. వచ్చే సంవత్సరం కనీసం 3 అడుగులు ముందుకు వేసి దీనికన్నా ఘనంగా మన ఆంధ్రప్రదేశ్లోనే చరిత్రలో నిలిచిపోవాలని మా కమిటీ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గుడి పెద్దలకి అలాగే మా కమిటీ మెంబర్లకి పేరు నమస్కారం. ముఖ్యంగా మా సోషల్ మీడియా ఈ పండుగ చాలా కష్టపడినారు. ముఖ్యంగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కామెడీ చేస్తాను సీరియస్ బయట ఉందమ్మా చేస్తా కామెడీ చేస్తాను ఇంట్లో ఉందమ్మా. సంవత్సరం గంగ పండుగ జరుగుతుంది. గంగ పండుగ జరిగితే లాస్ట్ జల్దీ ఆడ జరుగుతుందో ఆడ అన్నదానం చేస్తాము. కానీ ఈడ మనకి మనకి కష్టపడే దాదాపు డ్రమ్స్ వాళ్ళు కోలాట వాళ్ళు అందరూ వస్తారు. లాస్ట్ 11-12 గంటలు అవుతుంది. కానీ ఈ సంవత్సరం మా గంగమ్మ తల్లి అటువంటి ఎవరికి కానీ ఏం కానీ ఇబ్బంది పెట్టలే. ఏమంటే మనం ఈడ స్టార్ట్ చేసినాము, లాస్ట్ ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో కాడ నుంచి అన్నదానం కానీ ఇంకా అంబలి కానీ వాళ్ళ వల్ల అయిన ప్రసాదం ప్రతి ఒక్క ఇంట్లో కాడ కడుపు నిండుగా తినేసి చాలా సంతోషంగా వచ్చినారు. అందుకే మా గ్రామస్తులకి మా కమిటీ తరపున రుణపడి ఉంటామని కూడా చెప్తాం. ఏమంటే ఆ గంగమ్మ తల్లి అందరికీ అవకాశం ఇచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కావాల్సింది అదే, కడుపు నిండుగా అన్నం పెడితే చాలా తల్లి తరపున మేము కష్టపడేది దానికే. కానీ ఈ సంవత్సరం చాలా సంతోషం అయిపోయింది, చాలా ఆనందం కూడా అయిపోయింది. మేము నైట్ పగలు కష్టపోయినా మాకు ఆ కష్టం అంతా పూడ్చింది. ఆ రోజు జల్దీ రోజు ఆ గంగమ్మ తల్లి కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా వచ్చింది. ఏమంటే ప్రతి ఒక్కరు కడుపు నిండుగా వస్తూ ఉన్నారు. లాస్ట్లో అన్నం పెడతారా లేదు తెలియదు, విలేజ్ కాబట్టి ఆడ హోటల్ ఉండదు. లాస్ట్ ఎండ్ మళ్ళీ రావాలంటే మళ్ళీ గంట ఊరు వచ్చి టౌన్కి పోవాలా. అలాంటి చోటి ఊరికి రాకుండా కడుపు నిండుగా ఆ తల్లి భోజనం దావంటే అన్నం పెట్టినారు, మజ్జిగలు ఇచ్చినారు, నీళ్ళు తెచ్చి ఇచ్చినారు, జ్యూస్ ఇచ్చినారు. ఒక మనిషి అయితే దాదాపు 20 కేసులు జ్యూస్ కూడా పంచినారు. అందరికీ గ్రామస్తులకి అందరికీ మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్క సంవత్సరం మా కమిటీ తరపున ఈ గంగ పండుగ ఇంకా ఎక్కువగా చేసి గంటావూరు గంగమ్మ జాతర అంటే చరిత్రలో నిలిచిపోయే రకంగా మేము ఉండే వరకు కష్టపడి ఆ తల్లిని ముందు స్థాయిలో ఎత్తుకొని పోయి ఆమెకు మంచి పేరు తెచ్చిస్తామని కూడా మా కమిటీ తరఫున కోరుతున్నాం. నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో దాదాపు మన గంగమ్మ గుడి 20 ఏళ్ళు దాటుతుంది. ఈ 20 ఏళ్ళ ఎన్నుడు లేనంత ఈ సంవత్సరము చాలా అద్భుతంగా చాలా ఇదిగా కూడా గంగ పండుగ చేసినాము. ఈ గంగ పండుగ సక్సెస్ అయిన దానికి కారణం కూడా మా కమిటీ సభ్యులందరూ కట్టుగలుపుగా నిలబడి మన గంటావూరు మంచి స్థాయికి తేవాలనేసి కూడా అందరూ ప్రతి ఒక్కరు మా కమిటీ సభ్యులు చాలా కష్టపడినారు. చాలా కష్టపడి దాదాపు 1 సంవత్సరంగా మేము కష్టపడినాం. గంగ పండుగ అంటే మనకి పేరు పోవాలనే ఒక దీనికి ప్రతి ఒక్కరు మన కమిటీ సభ్యులు అందరూ కష్టపడినాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించినారు. మనకి ఇన్ని ఏళ్ళకి ఈ సంవత్సరం మనకి గంగ పండగకి దాదాపు మా కమిటీ సభ్యుల తరపు నుంచి ఉండికి తరపు నుంచి మన గ్రామస్తుల తరపు నుంచి 9,08,55,000 రూపాయలు మనకి ఉండికి డబ్బుల నుంచి మనకి మొత్తం మన గంగమ్మ సొత్తు మన గంగమ్మ డబ్బులు మాత్రము మనకి ఈ సంవత్సరం గంగ జాతరకి కలెక్షన్ వచ్చింది మాత్రము 8,55,000 రూపాయలు. ఈరోజు మన చీర కూడా ఏలం పాడినాము. ఎప్పుడు ఏ రోజు కానీ ఎన్ని ఏళ్ళు కూడా ఎప్పుడు పోలేదు. ఈ సంవత్సరము 70,500 రూపాయలకు అమ్మవారి చీర ఏలం కూడా పోయింది. ఈ సంవత్సరం మా అమ్మవారికి ఆదాయము 9,25,500 రూపాయలు. అంటే మన గంటావూరు గంగ పండుగ అంటే ఈ చరిత్రలో హైయెస్ట్ అంటే ఇది ఉంటుంది. ఇది 9,25,500 రూపాయలు మా కమిటీ సభ్యులు అందరూ కట్టుగలుపుగా 1 సంవత్సరంగా మనం కష్టపడి ఈ అమ్మవారిని ప్రపంచం దాటి ఊరు దాటి మనం ఎత్తుకోపోయినాం కాబట్టి ఇంత వచ్చింది. మేము ఇట్లే ప్రతి ఒక్క సంవత్సరం ఇట్లే కష్టపడి మేము కమిటీ తరపున ఈ గంగ పండుగ చేసినాం కాబట్టి మాకు ఇంత డొనేషన్ కూడా వచ్చింది, ఇంత ఆదాయం కూడా వచ్చింది. ప్రతి ఒక్క సంవత్సరం ఇట్లే కట్టుగలుపుగా మేము చేస్తాము. దీనికంతా 2 రేపు సంవత్సరం కూడా డొనేషన్ చేసే గంగమ్మ తల్లికి ఇంత ఆదాయం వచ్చిందనేసి కూడా మేము చూపిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులకి మా మీడియా సోదరులకి అందరికీ ధన్యవాదం మా కమిటీ తరఫున తెలుపుకుంటాము.